హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఖుషీస్ జాయ్‌ఫుల్ జర్నీస్. మేము మా ఖుషి ఫస్ట్ బర్త్‌డేని నార్మల్‌గా కాకుండా ఎప్పటికీ గుర్తుండాలి అని మేమేదైనా ఆర్గనైజ్‌లో చేస్తే బావుంటుంది అనుకున్నాం. అందుకే మేము అనుకున్నట్టుగానే మాకు దగ్గరలో ఉన్న ఆదర్శ్ ఫౌండేషన్ వారి చిల్డ్రన్స్ ఆర్ఫనేజ్‌లో బర్త్‌డేని సెలబ్రేట్ చేశాం. మేమేంటంటే ఆర్ఫనేజ్‌లో ఉన్న పిల్లలందరికీ డిన్నర్ స్పాన్సర్ చేశామన్నమాట. చాలా వరకు ఆర్ఫనేజ్ హోమ్స్‌లో బయట నుండి ఫుడ్‌ని అలో చేయరు. సో, మనం ముందుగానే ఫౌండేషన్ వాళ్ళని కాంటాక్ట్ చేసి, మనం ఏం స్పాన్సర్ చేయాలి అనుకుంటున్నాం అండ్ తేదీని రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము 1 డే ముందు ఆదర్శ్ ఫౌండేషన్ వాళ్ళని కాంటాక్ట్ చేసి, నాన్ వెజ్ డిన్నర్ స్పాన్సర్ చేయాలి అనుకుంటున్నాం అంటే, వాళ్ళు మేము చెప్పిన తేదీకి మా పాప పేరుతో రిజర్వ్ చేసి, ఫుడ్ కూడా వాళ్ళే రెడీ చేసి పెట్టారు. మేము వెళ్ళగానే ఖుషి ఫస్ట్ పిల్లలందరితో కలిసి హ్యాపీగా కేక్ కట్ చేసింది చూసేయండి. కేక్ కటింగ్ తర్వాత ఫౌండేషన్ వాళ్ళే పిల్లలందరికీ డిన్నర్ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. మొదటిగా మా ఖుషితో వాళ్ళకి బిర్యానీ వడ్డించి తర్వాత మేమందరం ఆ పిల్లలకి పెట్టేశాం. మేమందరికీ పెట్టే వరకు ఒక్కరు కూడా తినడం స్టార్ట్ చేయలేదు. అందరికీ పెట్టడం అయ్యాక పిల్లలందరూ కలిసి ఒకేసారి ప్రేయర్ చేసి మాకు థ్యాంక్స్ చెప్పి తరువాత తినడం స్టార్ట్ చేశారు. మాకు అక్కడ ఉన్న పిల్లలతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయడం, మా ఖుషి వాళ్ళతో ఆడుకోవడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మేము వెళ్ళిన ఆర్ఫనేజ్ వాళ్ళకి బాయ్స్‌కి, గర్ల్స్‌కి సెపరేట్ క్యాంపస్‌లున్నాయి. అవి కొంచెం దూరంలో వేరువేరుగా ఉన్నాయన్నమాట. మాకు ముందు తెలియక ఒక కేక్ మాత్రమే అందరికీ సరిపోయేలా తీసుకెళ్ళాం. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వీలైతే 2 కేక్స్ క్యారీ చేయండి. మేము ఫస్ట్ గర్ల్స్ క్యాంపస్‌కి వెళ్ళాం. ఎందుకంటే గర్ల్స్‌కి డిన్నర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఉంటుంది బాయ్స్ కంటే. వెంటనే మేమింకా బాయ్స్ డిన్నర్‌కి లేట్ అవుతుందని అక్కడి నుండి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బాయ్స్ క్యాంపస్‌కి వెళ్ళి అక్కడ కూడా పిల్లలతో కొంచెం సేపు టైం స్పెండ్ చేశాం. బాయ్స్ క్యాంపస్‌లో ఉన్న పిల్లలందరూ కూడా ఖుషీకి మళ్ళీ విషెస్ చెప్పారు. ఇక్కడ కూడా పిల్లలందరికీ మేము మా చేతులతోనే వడ్డించాం. వడ్డించడం అయిపోయిన తర్వాత మేము కూడా పిల్లలతో కలిసి సరదాగా డిన్నర్ చేశాము. ఆర్ఫనైజ్ వాళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్ నిజంగా చాలా చాలా బాగుంది. మేము ఫస్ట్ భయపడ్డాం. వాళ్ళే ప్రిపేర్ చేస్తా అంటే పిల్లలకి ఎలా పెడతారో అనుకున్నాం. కానీ వాళ్ళు చాలా క్వాలిటీగా, టేస్టీగా చేశారు. మేము తిని ఎక్స్పీరియన్స్ చేసాం. ఇట్స్ రియల్లీ గుడ్. ఇలా టోటల్‌గా 2-3 అవర్స్ ఇక్కడ పిల్లలతో స్పెండ్ చేయడం రియల్లీ చాలా హ్యాపీ అనిపించింది మాకు. చాలా మంచి మెమరబుల్ కూడా. మాకెప్పటికీ ఈరోజు గుర్తుండిపోతుంది.
మేము వెళ్ళిన ఆర్ఫనైజ్ డీటెయిల్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మేము ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.